నా మనసేమో నా మాటే వినదంట. పార్ట్ 11. ఇప్పుడు చూస్తున్నానులే నిన్ను ఎంత నమ్మొచ్చో అని అంటూ కారు వేగంగా అంజికాక ఇంటి వైపుకు పోనిచ్చాడు కిరణ్. కిరణ్ వెళ్ళేసరికి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి వచ్చి సుమకి, కాక భార్యకి ధైర్యం చెబుతున్నారు. అందరినీ తప్పుకొని కిరణ్, మధు లోపలికి వెళ్లారు. కిరణ్ని చూడగానే సుమ అన్నయ్యా అంటూ ఏడవటం మొదలుపెట్టింది. కిరణ్ సుమని ఓదారుస్తూ కాకకి ఏం కాదు సుమా, నువ్వు ఏడవకు, అంబులెన్స్ వస్తుంది, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పాడు. అంజి కాకని చూడగానే మధు కళ్ళల్లో నుంచి ఆగకుండా నీళ్లు వచ్చేస్తున్నాయి. తన పల్స్ పట్టుకొని చూసి చాలా తక్కువ కొట్టుకోవడం గమనించింది. తనని వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, లేదంటే ప్రాణాలకి ప్రమాదం అని అర్థమైంది. కొంచెం ఆయనకి గాలి తగలనివ్వండి, మీరంతా బయటకు వెళ్ళండి ప్లీజ్ అని అంది మధు అక్కడికి వచ్చిన వాళ్ళ వైపు చూసి. ఇన్ని రోజులు ఎప్పుడు కదులుతారా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాము. ఇప్పుడు ఏమైందో చూడు బాబు అని ఏడుస్తుంది కాక భార్య కిరణ్ వైపు చూసి. ప్లీజ్ గాడ్ హెల్ప్ మీ, కాకకి ఏమన్నా అయితే ఆ పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయిపోతారు. నేను వాళ్ళ అవసరాలు తీర్చగలను, కానీ తండ్రి ప్రేమను ఇవ్వలేను కదా. నా మీద ఎలాగో నిప్పులు కక్కుతున్నావు, కనీసం వీళ్ళ మీదన్నా కొంచెం దయ చూపించు స్వామి, కనికరించు అని మనసులో దేవుడిని ప్రార్థించాడు కిరణ్. అంతలో అంబులెన్స్ సరైన్ వినిపించింది. వాళ్ళ వెనుకే ఉదయ్ కూడా అక్కడకు వచ్చాడు. వెంటనే అంజి కాకని అంబులెన్స్లోకి పంపించి నిన్ను డాక్టర్తో మాట్లాడమన్నాను కదరా అని అన్నాడు కిరణ్. అరే బాబా, అన్నీ అయిపోయాయి, నువ్వు టెన్షన్ పడకు, కాకకి ఏమీ కాదు అని ధైర్యం చెప్పాడు ఉదయ్. అంబులెన్స్ వెనుకే కిరణ్ కారు, ఉదయ్ కారు వెళ్ళాయి. కిరణ్తో పాటు మధు కూడా కాక బాగుండాలి, త్వరగా స్పృహలోకి రావాలని మనసులో దేవుడిని గట్టిగా ప్రార్థించింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్తో కాక కండిషన్ కొంచెం నార్మల్ అయినా అలా పిట్స్ రావడం అంత మంచిది కాదని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయమంటారు డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, కాకకి నయం అయ్యేలా చూడండి అన్నాడు కిరణ్. కిరణ్, ఇక్కడ మెటల్ ఖర్చు కాదు, అదృష్టం కూడా ఉండాలి, ఆ భగవంతుడు దయ కూడా ఉండాలి. మేము చేయాల్సినవన్నీ చేస్తున్నాము, ఇక మీదట అంతా ఆయన చేతిలో ఉంది అని అన్నాడు డాక్టర్. కిరణ్ డాక్టర్తో మాట్లాడి బయటకు వచ్చి కూర్చున్నాడు. పక్కనే ఉన్న మధు కిరణ్ చేయి పట్టుకొని కాకకి ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు అని ధైర్యం చెప్పి కొంచెం సేపటికి నిద్ర వచ్చి కూర్చునే నిద్రపోతూ తల పక్కకు వంచేసింది. అది గమనించిన కిరణ్ మధు తల వైపుకి తన భుజం వెళ్ళేలా కూర్చున్నాడు. మధు కిరణ్ భుజం మీద తల ఆనించగానే తన చేతిని కిరణ్ చేయి చుట్టూ వేసి పడుకుంది. అది చూసిన ఉదయ్ చిన్నగా నవ్వుకొని మధుని ఎందుకు తీసుకువచ్చావురా అని అడిగాడు. నేనెక్కడ తీసుకువచ్చానురా, వద్దంటే వచ్చింది మెంటలిది అంటూ రెండో చేత్తో ఒక్కటి వేయబోయి నిద్రపోవటం చూసి అదే చేత్తో మొహం మీద పడుతున్న వెంట్రుకలు తీసి చెవి వెనుక పెట్టాడు కిరణ్. కిరణ్ చాలా సమయం హాస్పిటల్లోనే ఉన్నాడు. అన్నయ్య, ఇప్పుడు నాన్నగారి కండిషన్ మామూలుగానే ఉందిగా. అన్నయ్యకు ఫోన్ చేశాను, తను హాస్టల్ నుంచి బయలుదేరాడు, 1 గంటలో వచ్చేస్తాడు. మీరు ఇంటికి వెళ్ళండి, కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి, అవసరమైతే నేను ఫోన్ చేస్తాను అని అంది సుమ. కిరణ్ మధు వైపు చూశాడు. మంచి నిద్రలో ఉంది. హే రాబిట్, లే ఇంటికి వెళదాం అని మధుని లేపాడు. కొంచెం సేపు అయ్యాక వెళదాం రావణ్ అని అంది మధు కళ్ళు తెరవకుండానే నిద్రలోనే. ఆ మాటలు విన్న ఉదయ్కి అసలు నువ్వు ఆగలేదు, హాస్పిటల్లో నవ్వితే బాగోదు అని పక్కకు తిరిగి నవ్వుకున్నాడు. ఎందుకే కొంచెం సేపు నువ్వు హాయిగా నా మీద పడి నిద్రపోవడానికా అని అన్నాడు కిరణ్ కోపంగా. అంతే. మధు చటుక్కున కళ్ళు తెరిచి 1 నిమిషం నిద్ర తేలే వరకు కిరణ్ వైపే కళ్ళు మూసి తెరిచి చూస్తూ, అంత హాయిగా ఏం లేదు, నీ బోకులు గుచ్చుకుంటున్నాయి బాబు, ఏదో నిద్రలో పడుకున్నాం గాని నీ మీద పడిపోవాలని కాదు అని అంటూ లేచి నిలబడింది. ఇప్పటి వరకు వాడుకొని ఇప్పుడు చూడు నీ బుద్ధి చూపించావు అని అన్నాడు కిరణ్ కోపంగా. వాడుకున్నానా? హవ్వ, ఎవరన్నా వింటే నిజమే అనుకుంటారు అని నోటి మీద చెయ్యి వేసుకొని ఎవరన్నా విన్నారేమో అని అటు ఇటు చూసింది. దీన్ని హెల్పింగ్ అంటారు, వాడుకోవడం అనరు. ముందు నువ్వు తెలుగు చక్కగా నేర్చుకో బాబు, నీకు పుణ్యం ఉంటుంది అని అంది మధు రిక్వెస్ట్గా మొహం పెట్టి. హో, ఓకే, అదే నా హెల్ప్ అయితే తీసుకున్నాను అని ఒప్పుకున్నావు కదా, నోరు మూసుకొని పద అని అన్నాడు కిరణ్. మధు కోపంగా చూసి కార్ దగ్గరకు వెళ్ళింది.
కిరణ్ ఉదయ్ వైపు చూసి, ఆ అబ్బాయి రాగానే నువ్వు కూడా ఇంటికి వెళ్ళరా అని చెప్పాడు. సరేరా, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అన్నాడు ఉదయ్. కిరణ్ బయటకు వచ్చి కార్ తీసి మధు కోసం డోర్ ఓపెన్ చేశాడు. మధు కూర్చొని ఏదో సీరియస్గా ఆలోచించడం చూసి, ఎందుకు ఏడ్చావు ఇందాక కాకని చూసి అని అడిగాడు కిరణ్. నేనా, ఎప్పుడు అని అంది మధు. ఓయ్, నేను చూశాను, నువ్వు వేషాలు ఆపి నిజం చెప్పు అని అన్నాడు కిరణ్. ఏం లేదు, ఆయన్ను అలా చూస్తే బాధ అనిపించింది. ఎవరెవరి పాపాలకో అమాయకులు శిక్ష అనుభవిస్తుంటారు కదా అని అంది మధు కిరణ్ వైపు చూసి. అంటే కాక మా పాపాలకు శిక్ష అనుభవిస్తున్నాడా నీ ఉద్దేశం అన్నాడు కిరణ్ కోపంగా. అరే బాబా, అలా అని నేనెప్పుడు అన్నాను అని మధు షాక్గా కిరణ్ వైపు చూసి. అన్న దానికి అర్థం అదే కదా అని అన్నాడు కిరణ్. బాబు, అన్నిటికీ పెడర్థాలు తీస్తావెందుకు? నువ్వే అన్నావు కదా మీకు ఇది యాక్సిడెంట్ కాదని అనుమానం అని అంది మధు. హా, అయితే అన్నాడు కిరణ్. నేను దాని గురించే అన్నాను. ఎవరు ఇది చేశారో వాళ్ళ పాపానికి శిక్ష అంకుల్ కాక అనుభవిస్తున్నారు అని అంది మధు కిరణ్ వైపు చూసి. కిరణ్ మధు వైపు అదోలా చూసి, నిజంగా అలాగే అన్నావా అని అడిగాడు అనుమానంగా. అనుమానం ముందు పుట్టి ఆడవాళ్ళు తర్వాత పుట్టారని అంటారు గాని అది అబద్ధం. అనుమానం ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావు. అందరినీ ఇలా అనుమానంగా చూడటం ఆపు బాబు, లేదంటే మా మీద మాకే అనుమానం వచ్చేలా ఉంది. ఏది మాట్లాడితే నీకు ఏం అర్థమవుతుందో అని అంది మధు కిరణ్ వైపు చూసి. కిరణ్ గట్టిగా గాలి వదిలి, ఏం చేయను, జరుగుతున్న సిచ్యువేషన్ని బట్టి అందరినీ అనుమానించాల్సి వస్తుంది. ఏం చేయను, నా అనుకున్న వాళ్ళే వెన్నుపోటు పొడుస్తుంటే ఎంతని భరించను అని అన్నాడు బాధగా. కిరణ్ గొంతులో బాధ మధుకి స్పష్టంగా అర్థమైంది. ఇట్స్ ఓకే, అలా అని అందరి మీద అనుమానం పెంచుకుంటూ పోతే మనశ్శాంతి కరువవుతుంది, హ్యాపీగా ఉండలేవు అని అంది మధు. కిరణ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. రోడ్డు మీద ఒక అమ్మాయి కార్ పక్కకు ఆపి లిఫ్ట్ కోసం చెయ్యి చాపింది. కిరణ్ ఆ అమ్మాయిని చూసి కూడా కార్ ఆపకుండా ముందుకు వెళ్ళిపోయాడు. అది చూసిన మధు కిరణ్ వైపు చూసి, ప్లీజ్ ప్లీజ్ బాబు, కార్ ఆపు, పాపం ఆ అమ్మాయి ఒక్కటే ఉంది. ఈ టైంలో ఇటు నుంచి వెహికల్స్ పెద్దగా వెళ్ళవు, ప్లీజ్ బాబు అని బ్రతిమాలాడింది. నేనెందుకు ఆపాలి, ఆపితే నాకేంటి లాభం, నేను ఆపను అని అన్నాడు కిరణ్. కార్ ఆపటానికి కూడా లంచం అడుగుతున్నాడు రావణ్ కుమార్. బిజినెస్ మ్యాన్ అని ప్రూవ్ చేసుకున్నాడు. అన్నింటిలోనూ లాభమే కావాలి పందికి. అసలు దేవుడు ఇతడికి హృదయం అనే పదార్థం పెట్టడం మర్చిపోయినట్లున్నాడు అని లోపల పిచ్చి పిచ్చిగా తిట్టుకొని, రోజు నీ పనులన్నీ నేనే చేస్తాను బాబు, ప్లీజ్ కారు వెనక్కు తీసుకెళ్ళి ఆ అమ్మాయిని ఎక్కించుకోవా అని బ్రతిమిలాడింది మధు. నిజంగా చేస్తావా అని అడిగాడు కిరణ్. హా, చేస్తాను, ప్రామిస్ అని అంది మధు. కిరణ్ వెనక్కు వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర కార్ ఆపాడు. తను కార్ లాగ్ చేసి వచ్చి కారులో కూర్చొని కిరణ్ మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టి, థ్యాంక్ గాడ్ నువ్వు వెనక్కు వస్తావని నాకు తెలుసు అని అంది ఆ అమ్మాయి. చల్హట్ అంటూ చేతులు తీసేయబోతూ, ఏడి మీ అన్న, ఛాతీ ఇంత చేసుకొని ఇరగదీసుకొని నడుస్తాడుగా, ఫోన్ చేసి రమ్మన్నాక పోయావా అని అన్నాడు కిరణ్ కోపంగా. మా అన్నయ్య ఫోన్ చేసే టైం నాకెక్కడ ఇస్తాడు, అలా నేను ఇబ్బంది పడుతున్నానో లేదో ఇదిగో ఇలా వచ్చేశాడుగా అంటూ కిరణ్ చుట్టూ చేతులు గట్టిగా బిగించి మీదకు వంగి మళ్ళీ ముద్దు పెట్టింది శ్రావ్య. అంత లేదు గాని ఇప్పటి వరకు రోడ్ల మీద ఏం చేస్తున్నావే అంటూ ఒక్కటి వేశాడు కిరణ్. ఫ్రెండ్స్ది బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళి వస్తున్నాను, అనుకోకుండా కార్ పంక్చర్ అయ్యింది అని చెప్పింది శ్రావ్య. అర్ధరాత్రి వరకు పార్టీలు ఏంటి అని కోపంగా అడుగుతూ శ్రావ్య చెయ్యి మీద ప్రేమగా రుద్దుతున్న కిరణ్ని చూసి, అమ్మ దొంగ సచ్చినోడా, నీ దగ్గర ఈ శకలు కూడా ఉన్నాయా? ఆ అమ్మాయి నీకు ముందే తెలిసి నాతో ఇంతలా బ్రతిమిలాడించుకుందే కాకుండా నాతో నీ పని చేయించుకుంటావా అని లోపల తిట్టుకుంటూ, హాయ్ ఐఎమ్ మధు, ఈసారి ఊరికే వెనక్కు రాలేదు, నేను బ్రతిమిలాడితేనే వచ్చాడు అని చెప్పింది కిరణ్ వైపు కోపంగా చూస్తూ. అవునా, అయితే మీరు వేస్ట్గా బ్రతిమిలాడి మీ ఎనర్జీ వృధా చేసుకున్నారు. మీరు బ్రతిమిలాడకపోయినా మా అన్నయ్య తిరిగి వచ్చేవాడే అని చెప్పి ఐఎమ్ శ్రావ్య అని మధుకి చెయ్యి ఇచ్చింది. మధు శ్రావ్య చేతిలో చెయ్యి వేసి, హా, నాకు ఇప్పుడే తెలిసింది వేస్ట్గా బ్రతిమిలాడానని
అంది కిరణ్ వైపు కోపంగా చూస్తూ. కిరణ్ పక్కకి తిరిగి నవ్వుకుంటూ, ఈ ర్యాబిట్ నాతోనే ఆటలు ఆడుతుంది. తనకు తానే బాగా తెలివైంది అని దీని ఫీలింగ్. తిన్నగా వచ్చి వలలో పడింది ర్యాబిట్ అనుకున్నాడు మనసులో. నువ్వు వెనక్కి కూర్చో. నీ మీద నాకేమంత ప్రేమ లేదు. అక్కడ నువ్వే కాదు ఎవరున్నా నేను ఇదే చేసేవాడిని అన్నాడు శ్రావ్యతో కోపంగా. మధు కిరణ్ వైపు చూసింది. తన నోటితో మాట్లాడుతున్న మాటలకి చేష్టలకి సంబంధమే లేదు. ఒక పక్క తనని వదలమని కోపంగా మాట్లాడుతూనే రెండో పక్క తన చేతుల మీద ప్రేమగా తాకడం చూసి వీడు నాకర్థం కాదు అనుకుంది మనసులో. సర్లే, ఎలాగోలా ఎక్కించుకున్నావు కదా. నీకు ప్రేమ లేకపోతే ఏంటిలే, నాకు కావాల్సినంత ఉంది. నీకు ఇష్టం లేకపోతే సైలెంట్గా కూర్చో. నా ప్రేమని నన్ను చూపించుకోనివ్వు అని అంది శ్రావ్య అలాగే వదలకుండా పట్టుకొని. కిరణ్ శ్రావ్యని ఇంటి దగ్గర దించి, ఇంకొకసారి ఈ టైంలో బయట కనిపించావో అక్కడే చంపేస్తాను, లోపలికి పో అని అరిచాడు. థ్యాంక్ యూ అంటూ కిరణ్ 2 బుగ్గలు లాగి లోపలికి వెళ్ళిపోయింది శ్రావ్య. కిరణ్ కార్ రివర్స్ చేసుకొని సైలెంట్గా కూర్చున్న మధు వైపు చూసి, మనసులో బోలెడు బూతులు తిట్టుకుంటున్నావు కదా. నాకు తెలుసు నువ్వు తిట్టుకుంటున్నావని. పర్వాలేదు, పైకి తిట్టుకో, నేనేం అనుకోనులే. అలా అని లోపలే దాచుకుంటే బెలూన్స్లా ఉబ్బిపోయి లాస్ట్కి ఏదో ఒక రోజు పేలిపోతాయి. భూమ్ అంటూ గట్టిగా అరిచాడు. నువ్వేం కంగారు పడకు. నేను పోతే ఒక్కదాన్నే పోనులే, నిన్ను కూడా తీసుకొని పోతాను అని అంది మధు కోపంగా. అచ్చా, అవునా. నోరు మూసుకొని పని చూసుకో ర్యాబిట్. రేపటి నుంచి నా పనులన్నీ నువ్వే చెయ్యాలి. అయినా రేపటిదాకా ఎందుకు ఆగటం, ఈ రోజు నుంచే చెయ్యి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు నా కోసం వేడివేడిగా వంట చేసేయి. బాగా ఆకలి అవుతుందే బాబు అని అన్నాడు కిరణ్. రోజుకి ఎన్నిసార్లు తింటావు? ఏ పార్టీలో మెక్కలేదా అని అడిగింది మధు వెటకారంగా. మెక్కే టైం ఎక్కడుందే బాబు, తోకలాగా వెనకే వచ్చావుగా అన్నాడు కిరణ్. నాకు కూడా ఆకలి అవుతుంది. నాకు ఇప్పుడు వంట చేసే ఓపిక లేదు. నేను ఏదుంటే అది తిని గమ్మున పడుకుంటాను. నువ్వు కూడా ఏదో ఒకటి తిను, నన్ను విసిగించకుండా అని అంది మధు. ఓయ్, ఏంటే నాకే ఎదురు సమాధానం చెబుతున్నావు? నేను నీ బాస్ని. ఆ విషయం అసలు నీకు గుర్తుందా అని అన్నాడు కిరణ్ కోపంగా. ఎందుకు గుర్తులేదు సార్? బాగా గుర్తుంది. అసలు మేము మర్చిపోతే కదా గుర్తు తెచ్చుకోవడానికి. పొరపాటున మేము మర్చిపోదాము అనుకున్నా మీరు మర్చిపోనివ్వరుగా. రోజుకి 100 సార్లు గుర్తు చేస్తారుగా. నేను నీ బాస్ని. వేలకి వేలు శాలరీ ఇస్తున్నాను. గాడిద గుడ్డు, తొక్కుడు లడ్డు అంటూ మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ కిరణ్ని వెక్కిరించింది మధు. అది చూసిన కిరణ్ మధు మెడ గట్టిగా పట్టుకొని, బాగా నోరు లెగుతుంది ఇప్పుడు, అరువు, కావు కావుమంటూ కాకిలాగా అన్నాడు గట్టిగా నొక్కుతూ. ఆ శాలరీ ఇస్తే చంపేసే హక్కు లేదు బాబు అని అంది మధు కిరణ్ చెయ్యి వదిలించుకుంటూ. నాకు ఉన్నాయి ర్యాబిట్. ఇంకోసారి ఎదురు మాట్లాడావే అనుకో, పెద్దగా ఏమీ చెయ్యను, పీక పిసికేస్తాను, చచ్చి ఊరుకుంటావు అని అంటూ మెడ మీద నుంచి చెయ్యి తీసి, నువ్వు ఏదో ఒక గడ్డి మెక్కు, నాకేం సంబంధం లేదు. నేను వచ్చేలోపు వేడిగా పొగలు కక్కే వంటలు నా ముందు ఉండాలి. ఏంటి, అర్థమైందా అని అన్నాడు కిరణ్. అంత వేడిగా ఉండాలంటే కాసిని బొగ్గులు తీసి నోట్లో వేసుకో సరిపోతుంది అని మనసులో అనుకొని మెడ నొక్కుంటూ, అమ్మో ఏం తింటున్నాడో దున్నపోతు, మెడ విరిచేశాడు. అంకుల్కి కాదు, ఫిజియోథెరపీ నాకు అవసరమయ్యేలా ఉంది ఈ బండ సచ్చినోడి దయవల్ల అని గొనుక్కుంటూ ఉంది మధు. గొనగకు, ధైర్యం ఉంటే పైకి వినిపించేలా అను, లేదంటే నోరు మూసుకొని కూర్చో. సౌండ్ బయటకు వస్తే చస్తావు నా చేతిలో అంటూ కార్ లోపల పార్క్ చేశాడు కిరణ్. 3 నెలలు అవని, ఎవరి చేతిలో ఎవరు చస్తారో చూసుకుందాం. అప్పటి వరకు ఎంత ఎగురుతావో ఎగురు అని లోపల తిట్టుకుంది మధు. తిట్టుకుంటున్నప్పుడు మధు మొహంలో మారుతున్న ఎక్స్ప్రెషన్ చూసి, ఆ మొహం ఏంటే మాడిపోయిన చపాతీలాగా అలా పెట్టుకున్నావు అని అడిగాడు కిరణ్. మా మొహమే అంతా, ఏం చేస్తాం సార్, మేము మీలాగా గొప్పోళ్ళం కాదు కదా. వేలకు వేలు తగలేసి స్పాల చుట్టూ, బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగటానికి అని అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయింది మధు. అసలు నేనేమన్నాను, ఇదేం మాట్లాడుతుంది, దయ్యం ఏమన్నా పట్టిందేమో అనుకున్నాడు కిరణ్. ఇంకా ఉంది.